మీ పేరెంట్స్ హ్యాపీనెస్ కోసం మీరు ఏం చేయాలి? చదువుకోవాలి. చదువుకొని ఏం చేయాలి? గొప్ప స్థాయికి వెళ్ళాలి. మంచి ప్రవర్తన నేర్చుకోవాలి, మంచి విలువలు నేర్చుకోవాలి, మంచి గుర్తింపును పొందాలి, మంచి డిసిప్లిన్ ఉండాలి. మనని గురించి పక్కింటి వాళ్ళు పొగుడుతుంటే, మనని గురించి పక్కింటి వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటే వాళ్ళు ఆనందపడాలి. అంతేగాని పక్కింటి వాళ్ళు కానీ ఇరుగు పొరుగు వాళ్ళు మన గురించి ఈ అబ్బాయి ఇటువంటి వాడు, చదువు లేదు ఏం లేదు, గాలికి తిరుగుతూ ఉంటాడు, అందరినీ క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు అని అంటుంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? చాలా బాధగా ఫీల్ అవుతారు. అదే మన గురించి పొగుడుతూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ విద్యార్థి మంచి మార్కులు వచ్చాయంట, 10 GPA వచ్చినాయంట, 9.8 GPA వచ్చినాయంట, అరే చదివితే అలా ఉండాలి అని చెప్పి అంటుంటే మీ పేరెంట్స్ యొక్క హ్యాపీనెస్ ఎలా ఉంటుందన్న? ఆ హ్యాపీనెస్కి, ఆ ఆనందానికి విలువ ఉంటుంది. కొన్ని కోట్లు పెట్టినా కూడా ఆ ఆనందం రాదు. కానీ మన పేరెంట్స్ అనేక విషయాలను సాక్రిఫై చేస్తున్నారు. తను ఏదైనా ఒకటి పదార్థం తినటానికి అవకాశం ఉన్నా కూడా, అరే నేను తింటాం కాదే, నా పిల్లలు తినకుండా నేను ఎందుకు తినాలి, అరే వాళ్ళ కోసం ఉంచుదామని చెప్పి వాళ్ళకి తినాలని ఉన్నా, వాళ్ళ ఆకలిగా ఉన్నా కూడా మీకోసం వాళ్ళు తినకుండా సాక్రిఫై చేస్తూ ఉంటారు.